కోల్కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరాచకాలపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణ నుంచి తప్పుకోవాలని సిట్ను ఆదేశించింది. కేసుని సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయించింది. ఇక కేసు వివరాలు, సీసీ ఫుటేజీ సీబీఐకి అందజేయాలని సిట్కు ఆదేశించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ డిప్యూటీ మాజీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీకి రక్షణ కల్పించాలని న్యాయస్థానం సూచించింది. మెడికల్ మాఫియా కోణంలో విచారణ జరపాలని ప్రైమ్ 9 కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు కేసుని కోల్కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. కోల్కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరాచకాలపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణ నుంచి తప్పుకోవాలని సిట్ని ఆదేశించింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయించింది. ఇక కేసు వివరాలు, సీసీ ఫుటేజీ సీబీఐకి అందజేయాలని సిట్కు ఆదేశించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ డిప్యూటీ మాజీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీకి రక్షణ కల్పించాలని న్యాయస్థానం సూచించింది. మెడికల్ మాఫియా కోణంలో విచారణ జరపాలని ప్రైమ్ 9 కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు కేసుని కోల్కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం వెనుక పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి ఒక మెడికల్ మాఫియా హస్తం ఉంది అని చెప్పేసి ప్రైమ్ 9 న్యూస్ ఇవాళ వరుస కథనాలు, అలాగే సాక్ష్యాధారాలతో కూడినటువంటి కథనాలను ప్రసారం చేసింది. ఎస్పెషల్లీ ఈ ఘటన జరిగినటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ భాగోతం మీద విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి ప్రైమ్ 9 న్యూస్ అనేక కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సందీప్ ఘోష్ నిజ స్వరూపాన్ని 2023 జూలై 13న అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఏసీబీ డిఐజీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఆ ఏసీబీ డిఐజీ దాన్ని తీసుకొచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ ఫిర్యాదును పంపించి చేతులు కూడా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి హెల్త్ శాఖ దాన్ని పట్టించుకోకపోవడంతో ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం జరగడానికి ఇది ఒక కారణమైంది. ఎందుకంటే అప్పుడే ఆయన మీద చర్యలు తీసుకొని కానీ ఉంటే విచారించినట్లయితే ఆయన సంబంధించినటువంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ ఘటనకి సంబంధించి చర్యలు తీసుకొని ఉండేవారు. ఈ ఘటన జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఘటన జరిగిన తర్వాత 2023లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ నెల 16వ తేదీన సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రైమ్ 9 న్యూస్ ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కోల్కతా హైకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాల పట్ల మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ సిట్కి ఇచ్చినటువంటి, అంటే సందీప్ ఘోష్ కి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి, అరాచక పనులకు సంబంధించి కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండడంతో దీన్ని సిట్ ఈ విచారణ నుంచి తప్పుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ కేసుని సిబిఐకి కూడా బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు డైరీతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, అలాగే పూర్తి వివరాలను కూడా సిబిఐకి అందజేయాలని చెప్పేసి సిట్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సిబిఐ ఈ కేసుకు సంబంధించి 2023లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు అనేటటువంటి కోణంలో కానీ విచారించినట్లయితే ఖచ్చితంగా ఈ ట్రైనీ అత్యాచారం ఆ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఎస్పెషల్లీ మెడికల్ మాఫియా దీని వెనక ఉండి నడిపించి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి విచారణ కానీ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇదే విషయాన్ని ఇవాళ ఉదయం ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సాక్ష్యాధారాలతో పాటు అంతేకాకుండా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి వార్తను ప్రసారం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ మీద కూడా నమ్మకం లేదు. అక్కడ జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, సందీప్ ఘోష్ కి సంబంధించినటువంటి అరాచకాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మెడికల్ మాఫియా
చేతిలో ఈ అమ్మాయి బలైపోయి ఉండవచ్చు అనేటటువంటి అనేక అంశాలను ప్రైమ్ నైన్ న్యూస్ ఉటంకిస్తూ ఒక వార్తను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే కోల్కతా హైకోర్టు కూడా దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి సిట్ ఈ కేసు నుంచి తప్పుకొని సిబిఐ ద్వారా విచారణ జరిపించేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మొత్తం దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ కానీ జరిపితే ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి మాఫియా కావచ్చు, పెద్ద స్థానాలు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్.